హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 17. డ్రైవర్‌ని వద్దు అని సూర్య డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అతడి పక్కన ప్రణవి కూర్చుంది. ఇద్దరూ మీటింగ్ జరిగే హోటల్‌కి చేరుకునేసరికి 45 నిమిషాలే పట్టింది. అక్కడికి వెళ్ళాక మీటింగ్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ సూర్య చేతిలో పెట్టింది ప్రణవి. ఆ మీటింగ్ అంతా ముగిసేసరికే 2 గంటల సమయం పట్టింది. ప్రణవి మీటింగ్ జరిగే అంతవరకి సూర్య పక్కనే ఉంది. టైం 3:30 అవుతూ ఉండడంతో సూర్య ఇక్కడే లంచ్ చేసి వెళ్దామని చెప్పాడు. పర్లేదు సార్, నేను ఆఫీస్‌కి వెళ్ళాక తింటాను అంది ప్రణవి. నేను నిన్ను అడగలేదు. ఇక్కడ తినమని చెప్పాను అంతే అని సూర్య నేను నిన్ను అడగలేదు. ఇక్కడ తినమని చెప్పాను అంతే అని సూర్య సీరియస్‌గా చెప్పి టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. పొగరు మామూలుగా లేదు వీడికి అనుకుంటూ ప్రణవి ఇక చేసేదేం లేక సూర్య వెనకాల వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంది తను కూడా. ప్రణవి ఏం తింటుందో అడగకుండానే సూర్య తనకి నచ్చినవి ఆర్డర్ చేసేశాడు. కనీసం ఏం తింటానో కూడా అడగవారా బాబు! అసలుకే ఈ టైంలో నాకేది తినాలి అనిపించడం లేదు. వీడేం ఆర్డర్ చేశాడో ఇప్పుడు ఏం వస్తుందో అనుకుంటూ చూస్తూ కూర్చుంది ప్రణవి. సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇంకా ఏవో స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాడు సూర్య. అవన్నీ టేబుల్ మీద చూడగానే ఎందుకో ప్రణవికి ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టుగా అయ్యింది. పైగా అక్కడ ఫుడ్ స్మెల్ ఎందుకో ప్రణవికి పడడం లేదు వచ్చినప్పటి నుండి కూడా. తినకపోతే మళ్ళీ వీడితో ఏం గోలరా బాబు అనుకొని తనకు నచ్చకపోయినా సరే 2 ముద్దలు తిని తనకు చాలు అని ఊరుకుంది. తను తినింది చూసి కూడా సూర్య ఏం పట్టించుకోకుండా అతడు కడుపు నిండా తినేసి బిల్ కట్టేసి అప్పుడు బయటకి నడిచాడు. సూర్య వెనకాలే వెళ్ళిన ప్రణవి కారులో కూర్చోగానే కాసిన్ని చల్లటి వాటర్ తాగి రిలాక్స్‌గా సీట్ వెనక్కి వాలింది. కానీ ఆ జర్నీ కూడా అంతగా పడలేదేమో. కడుపులో అంతా తిప్పినట్టయి వామిటింగ్ రావడంతో "సార్ ప్లీజ్ ఒక్కసారి కారాపరా" అంది. "ఎందుకు?" అన్నాడు సూర్య చిరాకుగా. వామిటింగ్ వచ్చేలా ఉంది సార్, ప్లీజ్ ఒక్కసారి ఆపండి అనేసరికి సూర్య ఫాస్ట్‌గా కార్ ఆపేశాడు. సూర్య కార్ ఆపడమే ఆలస్యం. ప్రణవి ఫాస్ట్‌గా డోర్ ఓపెన్ చేసుకొని దిగి ఇప్పుడు తిన్నదే కాదు, మార్నింగ్ తిన్న బ్రేక్‌ఫాస్ట్ కూడా పూర్తిగా వామిటింగ్ చేసేసుకుంది. 5 నిమిషాలైనా తన వామిటింగ్ ఆగకపోవడంతో సూర్య మెల్లిగా కార్ దిగి ప్రణవి వెనకాల వచ్చి తన చెవులు మూసి పట్టుకున్నాడు గట్టిగా. కడుపులోది పూర్తిగా బయటికి వెళ్ళాక అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యింది. అది చూసి సూర్య కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి ప్రణవి ముందు పెట్టాడు. ప్రణవి ఆ బాటిల్ అందుకొని ముందుగా మౌత్ వాష్ చేసుకొని, కాసిన్ని వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకొని, థాంక్ యూ సార్ అని తన కొంగుతో మొహం తుడుచుకుంది. సూర్య ప్రణవినే చూస్తూ ఉంటే ఐయామ్ ఓకే సార్, వెళ్దాం పదండి అంది. ఇప్పటివరకు బానే ఉంది కదా, దీనికేమైందిప్పుడు అనుకుంటూ సూర్య వెళ్ళి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. ప్రణవి మళ్ళీ కూర్చోగానే ఏసీ అడ్జస్ట్ చేశాడు సూర్య. కాస్త ఒంటికి చల్లగా అనిపించి అలాగే నిద్రపోయింది ప్రణవి నీరసంగా కారులో. ఆఫీస్ వచ్చినా కూడా ఇంకా ప్రణవి నిద్ర లేవకపోవడంతో అలాగే కూర్చొని ప్రణవిని చూస్తూ ఉన్నాడు సూర్య. ఏమైంది దీనికి ఇలాగ ఎందుకుంది అనుకుంటూ. ఓ గంట పాటు అలాగే నిద్రపోయింది ప్రణవి. సూర్య తనని డిస్టర్బ్ చేయలేదు. అలాగే చూస్తూ ఉన్నాడు. ప్రణవి గాఢ నిద్రలో ఉండగా కాస్త చల్లగాలికి ఆమె దగ్గర చీర చిన్నగా చెదిరింది. దాంతో ఆటోమేటిక్‌గా సూర్య కళ్ళు అటువైపు వెళ్ళాయి. ఆమె కుడి దగ్గర చాలా రెడ్డిష్‌గా గాయాలు కందిపోయినట్టు కనిపించడంతో ఆ రోజు వాళ్ళ కలయిక సూర్య కళ్ళ ముందు మెదిలింది. అవి అతడు చేసిన గాయాలే. అది గుర్తుకు రాగానే మళ్ళీ ప్రణవి మీద కోపం చప్పున పొంగుకు వచ్చి స్టీరింగ్ పైన ఒక గుద్దు గుద్దాడు. దాంతో హారన్ గట్టిగా సౌండ్ చేయడంతో ప్రణవి ఉలిక్కిపడి లేచింది. ప్రణవి లేవడం చూసిన సూర్య విసురుగా కార్ డోర్ ఓపెన్ చేసుకొని ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు.
సూర్య వెళ్ళాక నన్ను లేపడం కోసమే హారన్ కొట్టినట్టున్నాడు బండ సచ్చినోడు. అదేదో పిలిస్తే నేను లేస్తాను కదా అని సూర్యని తిట్టుకుంటూ ప్రణవి అతడి వెనకాలే వెళ్ళింది. ప్రణవి క్యాబిన్‌కి వెళ్ళాక కూడా అతడు వర్క్ ఏదో అతడు చూసుకుంటూ ఉన్నాడు. సూర్య ప్రణవికి ఆ రోజు ఏ వర్క్ చెప్పలేదు. ఇక ఉన్న వర్క్‌నే మెల్లగా చేసుకుంటూ గడిపేసింది ఆమె. సాయంత్రం ఆఫీస్ టైమ్ అవ్వడంతో సూర్య వంక చూసింది. ఇవాళ కూడా మళ్ళీ ఏదైనా వర్క్ ఇస్తాడా మహానుభావుడు? లేకపోతే ఇంటికి వెళ్ళమంటాడా అని. అప్పుడే విజయ్ సూర్య క్యాబిన్‌కి వచ్చి, "ప్రణవి నువ్వింకా ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఆఫీస్ టైమ్ అయిపోయింది. నిత్య నీకోసం వెయిట్ చేస్తుంది కింద. వెళ్ళు" అన్నాడు. సూర్య కూడా సైలెంట్‌గానే ఉండడంతో, అలాగే అంటూ ఆమె బ్యాగ్ అందుకొని బయటికి వెళ్ళింది. ప్రణవిని చూసిన నిత్య, "ఏంటే ఇవాళ మీ ఆయన త్వరగానే వదిలేశాడు" అంది నవ్వుతూ. ఒసేయ్! నువ్వలా మాట్లాడితే అదేదో డబుల్ మీనింగ్ లాగా వినబడుతుందే నాకు అంది ప్రణవి కూడా నవ్వుతూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.